హే హాయ్ హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ డ్రీమ్ వరల్డ్. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ మన రెసిపీకి వచ్చేస్తే గ్రీన్ మూంగ్ మట్కి మసాలా. దీని ప్రాసెస్ ఎలాగో సింపుల్గా చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా ఈ గ్రీన్ మూంగ్ని ముందు రోజు రాత్రే ఇలా వాష్ చేసుకొని నీట్గా నానబెట్టేసుకోండి. తెల్లారేసరికంతా ఇలా మెత్తగా ఉడకడానికి ఈజీ అవుతుంది. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, ఇలా కొంచెం స్మూత్గా తయారవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా వేలితో నలిపితే ఇలా స్మాష్ అయిపోతుంది, అలా మెత్తబడుతుంది అన్నమాట. సో ఇది మనకు ఒక మినిమం 8 hours నానితే చాలా బాగుంటుంది. సో అలా నానబెట్టిన మూంగ్ని మళ్ళొకసారి వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసుకొని తగినంత వాటర్ వేసేసి మూత పెట్టి ఒక 2 whistles మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. ఇవి బాయిల్ అయ్యే లోపల మన రెసిపీకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేద్దాం. ముందుగా మిక్సీ జార్లో ఇలా ఎండబెట్టిన కొబ్బరి, లవంగాలు మిక్సీ చేసి పక్కన పెట్టేయండి. అండ్ కూరకు కావాల్సిన టొమాటో, ఉల్లిపాయలు ఇలా మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని పెట్టేసుకోండి. అవన్నీ కట్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపట్లాడాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేయండి. అవి కాస్త రంగు మారాక ఇప్పుడు టొమాటో ముక్కలు, అవి కూడా రంగు మారి స్కిన్ విడిపోయినాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని మళ్ళొక్కసారి ఫ్రై చేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చిటికెడు ఉప్పు, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని మళ్ళొక్కసారి ఫ్రై చేసుకోండి. పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది ఒక్కసారి ఫ్రై చేస్తే. ఒక 2 minutes మినిమం ఫ్రై చేసేయండి. ఈ లోపల ఇందాక కొబ్బరి, లవంగాలు పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక గుప్పెడు మీడియం కారం ఉన్న మిరపకాయలు తీసుకొని అందులో తగినన్ని వాటర్ వేసుకొని మళ్ళొక్కసారి మిక్సీకి పట్టుకోండి. స్మూత్ పేస్ట్ ఇలా అది పేస్ట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బాండీలోకి వేసేసి కలిపేసుకోండి. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని అలా కలిపి వాటర్ వేసేసుకొని ఆ వాటర్కి తగ్గట్టు ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఉప్పు అంతా కలిసేలా ఇలా మళ్ళీ ఒకసారి కలిపేయండి. ఈ లోపల మన మట్కి అంతా ఉడికిపోయింది కదా, ఒక 2 whistles తర్వాత చూస్తే ఇలా అయిపోతుంది. ఆ ఉడకబెట్టిన దాన్ని ఇప్పుడు గిన్నెలోకి వేసుకొని కలిపేసుకోండి. సో ఆయిల్ తక్కువ అనిపిస్తే మనం అదే కుక్కర్లో ఉన్న మిగిలిపోయిన వాటర్ని యాడ్ చేసుకోండి. ప్లెయిన్ వాటర్ యూజ్ చేయడం స్కిప్ చేయండి. ఇలా ఉడికిన వాటర్ వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. రెసిపీ రుచి ఇంకాస్త ఎన్హాన్స్ అవుతుంది. ఆ వాటర్ యాడ్ చేసుకొని కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 3 minutes వదిలేయండి. 3 minutes తర్వాత స్టవ్ కట్టేసి ఇలా సర్వ్ చేసుకోవడమే. చూసారా, సింపుల్గా ఒక 15 minutesలో ప్రాసెస్ అంతా అయిపోతుంది, ఏ హడావిడి లేకుండా. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కూర మనం నాన్స్, రోటీస్, పరోటాస్, చపాతీ, జొన్న రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా వేడన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్. బాయ్, టేక్ కేర్.